హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇంట్లోనే ఈజీగా ఓవెన్ లేకపోయినా కానీ కేక్ అయితే తయారు చేసేయచ్చు సింపుల్. కానీ మనం బేకరీకి వెళ్ళి తెచ్చుకునే అవసరం లేకుండా చూసారు ఎంత ఫ్లఫీగా చాలా బాగా వచ్చిందండి. అది కూడా కేకు పంచదారతో కాకుండా బెల్లంతో అండి. ఇప్పుడైతే చాలామంది పంచదార ఉందని చెప్పి తినట్లేదు కదా, బెల్లం అయితే బాగుంది అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే చూసేయండి. ఎలా చేశానన్నది చెప్పేస్తాను. అంటే వీడియో తీయలేదండి, ఎలా చేశానన్నది చెప్తాను. బెల్లంతో ఫస్ట్ అయితే ఒక 2 గుడ్లు మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టానండి. పట్టినాక మిక్సీలో తర్వాత అప్పుడు బెల్లం తురిమేసి బెల్లం కూడా వేసేసినాక మొత్తం మిక్సీ పట్టాను. బాగా అయినాక ఫ్లఫీగా వస్తుంది. అప్పుడు తీసేసుకుని 1 కప్పు మైదా వేసాను. ఒక స్పూను బేకింగ్ సోడా, 1 స్పూను బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా 2 వేసి కొంచెం ఉప్పు కూడా వేసానండి. ఉప్పు వేసేసినాక బాగా ఇలాగే ఒకటే డైరెక్షన్లో పిండి అయితే కలిపేసినాక మనం ఇప్పుడు ఏదైతే గిన్నె చేస్తామో కేకు, ఆ గిన్నెలకి కొంచెం ఆయిల్ రాసుకుని దానిపైన మైదా వేసి మొత్తము గిన్నెకి రాయాలండి. రాసినాక అప్పుడు మనం ఏదైతే తయారు చేసుకున్నామో బ్యాటరు, ఆ కేక్ బ్యాటరు అందులో వేసేసుకొని ట్యాప్ చేయాలి, కింద ఇలా కొట్టినాక ఒక వెడల్పు గిన్నె తీసుకుని ముందు అది కలుపుతున్నప్పుడే స్టవ్ పైన పెట్టి సిమ్ముల్లో వేడి చేయాలండి. వేడి చేసినాక అప్పుడు దీంట్లోని ఆ కేక్ తీసుకెళ్ళి అందులో మూత పెడితే సరిపోద్దండి. ఏదైనా స్టాండ్ ఉంటే చాలు, లేదంటే ఏదైనా గిన్నె ఉల్టా పెట్టి దానిపైన ఈ కేక్ది పెట్టండి. సూపర్ ఉంటుంది. కేక్ మాత్రం చాలా బాగుందని మా వారైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలాగ ఫాదర్స్ డేకి ఇంట్లోనే కేక్ అయితే తయారు చేసేసానండి. నిజంగా ఆయన అనడం కాదు కానీ నిజంగా చాలా బాగా వచ్చింది. చూసారా కేక్ పీసులు ఎంత బాగా వచ్చినాయో. టేస్ట్ కూడా అలాగే ఉందండి. బెల్లంతో కేక్ అని అనుకుంటారేమో, ఒక్కసారి అయితే ఇంట్లో ట్రై చేయండి ఇలా బెల్లంతో. మీకు ఎగ్ వేయకపోయినా కానీ ఇట్లా పాలు వేసేసి బెల్లము అలాగే మైదా ఇవన్నీ వేసి కలపండి, సరిపోతుంది. ఎగ్ తినలేని వాళ్ళు ఇలా వేయండి. వీడియో కాక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.